మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. ఇక్కడ కింద ఫుట్ నోట్స్ ఏముందంటే దేవుడు ప్రేమై ఉన్నాడు అని రాయబడి ఉంది. చూడండి, దేవుడంట ప్రేమ స్వరూపి, ప్రేమై ఉన్నాడు, కనికరం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఆయన. చూడండి, దేవుని ప్రేమ ఎలాంటిదంటే అది పవిత్రమైనది, నిజమైనది, స్వార్థం లేనిది, మోసం లేనిది, ఇతరుల యొక్క ఆధ్యాత్మికమైన మేలును కోరేది అన్నమాట. అంతేకాకుండా మానవుల యొక్క పాపాల కోసం, మన పాపాల కోసము చనిపోయిన ప్రేమ యేసయ్య ప్రేమ. నిజమైనది దేవుని ప్రేమ, శాశ్వతమైనదంట దేవుని ప్రేమ. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆ పరలోకము నా సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి ఒక మానవునిగా తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించినాడు. మన పాపాల కోసము చనిపోవడానికి ఈ లోకానికి వచ్చినాడు ఆయన. ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రాణాన్ని మన కోసం అర్పించినాడు. మన పాపాల కోసం ఆయన చనిపోయినాడు. చూడండి, దేవుని ప్రేమ ఎంత గొప్పదో. మన కోసం చనిపోవడానికి ఈ లోకానికి వచ్చినాడు ఆయన. మన పాపాల కోసం చనిపోయినాడు. ఈ లోకంలో ఎవరు కూడా అలా ప్రేమించలేదు మనల్ని. ఎవరు కూడా అలా ప్రేమించరు. ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకదు అలాంటి ప్రేమ. అందరూ ప్రాణం ఇస్తా అంటారు, ప్రాణం పెడతా అంటారు, కానీ ఎవరు కూడా ప్రాణం పెట్టలేరు, ప్రాణం ఇవ్వలేరు. కానీ యేసు ప్రభు మాత్రము ప్రాణానికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించినాడు ఆయన. నమ్మదగినది ఆయన ప్రేమ. ఈ లోకంలో ఉన్న ప్రేమలు ఎలాంటి అంటే కొద్ది రోజులు మాత్రమే. తల్లిదండ్రుల ప్రేమ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో ప్రేమ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. అలాగనే స్నేహితుల మధ్యలో ఉన్న ప్రేమ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. చూడండి, భార్యాభర్తలు ప్రేమ ఎలా ఉండదంటే వివాహమైన కొత్తలో ఒకరికొకరు ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. కానీ రాను రాను వాళ్ళ ప్రేమ తక్కువ అవుతుంటుంది. భార్యాభర్తల ప్రేమ కూడా అది కొంతకాలమే. స్నేహితుల మధ్యలో ఉన్న ప్రేమ, నీకోసము ప్రాణమైన ఇస్తాంరా, నీకోసం ఏమని చేస్తాము అంటారు స్నేహితులు. ఎందుకని నీ దగ్గర డబ్బు ఉన్నంతసేపు, మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఉన్నంతసేపు, అన్ని ఉన్నంతసేపు అందరూ వచ్చి నువ్వు నా స్నేహితుడవు, నువ్వు బంధువుడవు అని అంటారు. కానీ ఏది లేనప్పుడు, డబ్బు పోయినప్పుడు, ఆరోగ్యం పోయినప్పుడు, అన్నీ పోయినప్పుడు మాత్రము నువ్వెవరో నాకు తెలియదు అంటారు. చూసినా కూడా చూడనట్టుగా వెళ్ళిపోతారు. అలాగనే మధ్యలో మోసం చేసిపోతారు ప్రేమలు. ఇలాంటివి మోసం చేసే ప్రేమలు అవన్నీ స్నేహితుల ప్రేమలే. ఎంతోమంది మోసపోయిన వారు ఉన్నారు, మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు.
తల్లిదండ్రుల ప్రేమ కూడా కొద్ది రోజులే, కొంతకాలం వరకే ఉంటున్నది. అయితే దేవుని ప్రేమ మాత్రము అలాంటిది కాదు, శాశ్వతమైనది. ఇంకా ఈ లోకపరంగా ఉన్నవి వ్యర్థమైన శరీరాశ, నేత్రాశ, జీవపు ప్రేమ, ప్రేమ ప్రేమ అనే మాయలో, ప్రేమ అనే పిచ్చిలో పడి జీవితాలను పాడు చేసుకునే ఓ దరిద్రపైన స్త్రీలు, పురుషులు, యవనస్తులు ఉన్నారు. దరిద్రత కలిగిన వాళ్ళు ఒక సాతాను బట్టి వాళ్ళు ఈ లోకంలో ప్రేమ ప్రేమ అనే మాయలో పడుతున్నారు. ఎంత చెప్పినా కూడా వినకుండా ఆయనతోనే నేను ఉంటాను అని అంటదేమో. వాడు కూడా అంతే, నువ్వు లేకపోతే నేను బతకలేను అంటాడు. కానీ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుందో ఏమో తెలియదు, కానీ ఒకరికొకరు పడకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాసిడ్ తెచ్చి ఆమె మీద పోయడము, ఈమె పోయి అతన్ని చంపించడం జరుగుతుంది. అంత ఘోరంగా ఉంటాయి ఆ వ్యర్థమైన ప్రేమ. అయితే దేవుని ప్రేమ ఇలాంటిది కాదండి. ఇలాంటి లైంగిక పరమైనది, మోహపరమైనది కాదు. మనుషులకు ఉండే ఈ లోకపరమైన స్వార్థమైన ప్రేమ కాదు. దేవుని ప్రేమ పవిత్రమైనది, నిజమైనది, శాశ్వతమైనది. అంతము వరకు ఉంటుంది ఆయన ప్రేమ. అంతము వరకు ప్రేమించే దేవుడు ఆయన. నీ కోసం ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఆయన. నువ్వు అడగకపోయినా కూడా నీ కోసం ప్రాణం పెట్టి, నువ్వు పుట్టక ముందే ఆయన ప్రాణం పెట్టినాడు. జగత్ పునాది వేయబడ ముందుకే ఆయన మనం ప్రేమించిన. చూడండి ఎంత గొప్పది. ఇలాంటి దేవుని ప్రేమను తెలుసుకోకుండా, ఇలాంటి దేవుణ్ణి ప్రేమించకుండా, మన కోసం ఎవరైతే ప్రాణం పెట్టినారో, ఎవరైతే మనల్ని ప్రేమిస్తున్నారో అలాంటి దేవుణ్ణి ప్రేమించకుండా, అలాంటి దేవుని తెలుసుకోకుండా ఈ వ్యర్థమైన వాటిని వెతుకుతున్నారు, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు. ఇప్పుడు మీ యొక్క భార్య పట్ల, పిల్లల పట్ల, తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండడం మంచిదే. వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. అయితే ఫస్ట్ దేవుని ఎక్కువ ప్రేమించాలి. తర్వాత మీ కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఆ విధంగా ఉండాలి. అందుకనే ఈరోజు సహోదరులారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అంతులేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో మోసము, కపటము లేని ప్రేమ. ఈరోజు ఆ ప్రేమను ఒక్కసారి చూడు. అలాంటి ప్రేమ కలిగి మనం జీవించాలి. అందుకనే ఇంకా ఏమన్నా, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ లేని వాళ్ళు అంటే దేవుని నమ్మిన వాళ్ళు. ఇవాళ నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని ఆశ్రయించిన బిడ్డవు, నువ్వు క్రైస్తవురాలు అని చెప్పుకోగానే సరిపోదు. దేవుని ప్రేమ నీలో ఉందా? మొదటిగా మనం దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత దేవుని ప్రేమ కలిగి ఇతరుల పట్ల జీవించాలి. అది దేవుడు కోరేది. అలాంటప్పుడు మాత్రమే దేవుని ఎరిగిన వారము అని సెలవిస్తుంది దేవుని ఒక వాక్యం. ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఆత్మీయమైన ప్రేమ కలిగి ఉండాలి. ఇతరులని ఆదరించాలి, బలపరచాలి, సహాయం చేయాలి, ఇతరులను క్షమించాలి. అలాగనే మన క్రియల ద్వారానో, మాట ద్వారానో దేవుని ప్రేమను కనుపరచాలి. ఎందుకంటే యేసు ప్రభువు ఏం చెప్పినాడు? 2 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞేమో నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. 2వ ఆజ్ఞ ఏంది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. మనలాగా ఇతరులను ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన సెలవిచ్చినాడు, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించవలెను. అప్పుడు మాత్రమే
మీ అందరూ కూడా నా శిష్యులని తెలుసుకుంటారు అని సెలవిచ్చి. నిజమే, దేవుని శిష్యులమని ఈ లోకస్తులు తెలుసుకోవాలన్నా, దేవుని ప్రజలమని వీళ్ళు క్రైస్తవులు యేసుప్రభు బిడ్డలని తెలుసుకోవాలన్నా కూడా మనము దేవుని క్రియలు కలిగి జీవించాలి. ఇతరుల పట్ల దేవుని ప్రేమ చూపించాలి. ఏ విధంగా దేవుడు మనం ప్రేమిస్తున్నాడో అలాంటి ప్రేమ కలిగి ఇతరుల పట్ల జీవించాలి. అలాంటి విధంగా జీవించినప్పుడు మాత్రమే మనము దేవుని బిడ్డలమని ఇతరులు గుర్తిస్తాడు. దేవుని ఎరిగిన వారమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలా మంది ఉంటారు, మేము దేవుణ్ణి విశ్వాసం ఉంచినాం, దేవుని యొక్క మందిరానికి వెళ్తాము అని చెప్తారు. మంచిదే. కానీ పౌలు కూడా ఏమంటాడంటే, నేను మనుషుల భాషలతో మాట్లాడినా కూడా, దేవదూతల భాషలు మాట్లాడినా కూడా ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడును అంటాడు. ఈ లోకంలో ఉన్న భాషలు ఎన్నైతే ఉన్నాయో అన్ని భాషలతో మాట్లాడినా, పరలోకంలో దేవదూతలు మాట్లాడే భాషలతో మాట్లాడినా కూడా ప్రేమ అనేది, దేవుని యొక్క ప్రేమ అనేది లేకపోతే వ్యర్థమే అవన్నీ కూడా అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం సెలవిస్తుంది. అందుకని ఈరోజు ఇతరుల పట్ల, తోటి విశ్వాసుల పట్ల, ఈ లోకంలో ఉన్న మనుషుల పట్ల మనము ఒక ఆత్మీయమైన ప్రేమ కలిగి ఉండాలి. వాళ్ళపైన దయ, జాలి, కనికరం చూపించి వాళ్ళని మనము ఆదరించాలి, బలపరచాలి. వీలైతే వారికి ఏదైనా ఉంటే సహాయం చేసే విధంగా ఉండాలి. అప్పుడు వీళ్ళు క్రైస్తవుల, వీళ్ళు దేవుని బిడ్డలా అని తెలుసుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఈరోజు సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ యోహన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి. 16వ వచనం కూడా చూస్తే, మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవునియందు నిలిచున్నాడు, దేవుడు వానియందు నిలిచున్నాడు. అంటే మనం దేవుని ప్రేమిస్తున్నాం అంటే అర్థం ఏమిటంటే, మనం మొదటిగా దేవుని ప్రేమించడం, ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించడం. ప్రేమ యందు నిలిచి ఉంటే దేవుడు మనలో కూడా నిలిచి ఉంటారంట. దేవునిలో మనం నిల్చుంటాము, దేవుడు మనలో నిల్చుంటాం. ఇతరులు కీడు చేసినానుకో, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. నీ శత్రువుల్ని, వాళ్ళని నువ్వు శత్రుగా చూడడానికి లేదు. వాళ్ళు చేసినట్టుగా నువ్వు కీడు చేయడానికి లేదు. ఇతరులను క్షమించడము, ఇతరుల్ని బలపరచడము, మరి నీ క్రియల ద్వారా ఇతరుల్ని దేవుని ప్రేమ చూపించాలి. అంతేగాని ఇతరుల్ని పాడు చేయాలని, ఇతరులను లేకుండా చేయాలని, ఇతరులను మోసం చేయడం, ఇతరులని బాధ పెట్టడము, ఇట్లాంటివన్నీ కూడా, కీడుకు ప్రతి కీడు చేయడము, ఇట్లాంటివన్నీ కూడా మరి దేవుని ప్రేమ లేని వారు చేస్తారన్నమాట. ఇట్లాంటి చెడు తలంపులు, మోసం చేయడం, హింసల పాలు చేయడము, బాధ పెట్టడము, కీడుకు ప్రతి కీడు చేయడం, మరి ఇతరులు లేకుండా చేయాలని, ఇబ్బందుల పాలు చేయాలని, బాధ పెట్టాలని, ఇట్లాంటి మోసం చేయడము, దగా చేయడం, అన్యాయంగా ప్రవర్తించడం, ఇట్లాంటివన్నీ కూడా దేవుని ప్రేమ లేని వారు మాత్రమే చేస్తారు. కానీ దేవుని ప్రేమ ఉన్నవారు మాత్రము వాళ్ళు అన్నిటిని కూడా ఆ దేవునికి ప్రేమ కలిగి జీవిస్తారు. అన్నిట్లో కూడా వారి ఇతరులు ఎంత కీడు చేస్తున్నా కూడా కీడు చేయరు. వారి కోసం ప్రార్థన చేస్తారు, దేవునికి అప్పగిస్తారు అలాంటి వారు. ఎవరైనా, అందుకనే బైబిల్ చెప్తుంది, మీ శత్రువుల్ని క్షమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. ఎవరైనా నేను బాగా ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, మిమ్మల్ని హింస పెడుతున్నారు అనుకోండి, కీడు చేయాలని చూస్తున్నారు అనుకోండి, అలాంటి వారిని నువ్వేం చేయాలంటే
వాళ్ళ లెక్క నువ్వు కీడు చేయొద్దు, వాళ్ళ లెక్క నువ్వు హింస పెట్టద్దు. కానీ అలా పెడితే వాళ్ళకి నీకేం తేడా ఉంది? అందుకని నువ్వేం చేయాలంటే అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన దేవునికి అప్పగించు. దేవుడే చూసుకుంటాడు, దేవుడే బాగా తీర్చుకుంటాడు. అంతేగాని నువ్వు ప్రేమ చూపించాలి. అప్పుడు మాత్రమే దేవుని బిడలమని అందరూ కూడా తెలుసుకుంటారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం పెట్టిన ఎవరైనా సరే, దేవుడు ప్రేమ స్వరూపి. మొదటిగా మనం దేవుని ప్రేమించాలి, తర్వాత ఇతరుల పట్ల దేవుని ప్రేమ కలిగి జీవించాలి. అప్పుడు మాత్రం దేవుని ఎరిగిన వారం అవుతాము, దేవులో మనం ఉంటాము, దేవుడు మనలో ఉంటాడు. కాబట్టి అటు విధంగా ఉందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.